నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారాహి యూట్యూబ్ ఛానల్. మేము నూతనంగా ప్రారంభించిన మా వారాహి యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తారని, ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు నేను చెప్పబోయేది తొలి ఏకాదశి విశిష్టత గురించి తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం హిందువులకు పండుగలు కానీ పర్వదినాలు కానీ తొలి ఏకాదశితోనే ప్రారంభమవుతాయి. అటువంటి తొలి ఏకాదశి విశిష్టత గురించి తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాను. తొలి ఏకాదశి అంటే ఆషాఢ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. మనకి చాతుర్మాస ఏకాదశ వ్రత దీక్షలు పాటిస్తారు పెద్దలు. అవి ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఉండే ఏకాదశులను చాతుర్మాస ఏకాదశులు అంటారు. విష్ణుమూర్తి ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగ నిద్రలో ఉంటారు. వీటిని చాతుర్మాస ఏకాదశులు అంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు స్వామి యోగ నిద్రను ప్రారంభిస్తారు కాబట్టి దీనిని తొలి ఏకాదశి అంటారు. ఈ తొలి ఏకాదశి నుండే ఆయనం మారుతూ ఉంటుంది. అంటే సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలం నుండి దక్షిణాయన పుణ్యకాలంలోకి మారుతాడు. అందుకే తొలి ఏకాదశిని మహాపర్వదినంగా పాటిస్తారు. ఈ పర్వదినం రోజున నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని పెద్దల నమ్మకం. ఈ తొలి ఏకాదశి నాడు విష్ణుమూర్తిని అర్చించి ఉపవాసం ఉంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. తొలి ఏకాదశి నాడు ఉదయం విష్ణుమూర్తిని అర్చించిన తరువాత ఆ రోజంతా స్వామి నామస్మరణ చేస్తూ పాలు పండ్లు మాత్రమే తీసుకోవాలి. మరునాడు ఉదయం ద్వాదశ పూజ ముగించిన తరువాత భోజనం చేయాలి. ఇది వ్రత విధానం. ఈ తొలి ఏకాదశిని కొన్ని పల్లె ప్రాంతాల్లో తొలి పండుగగాను పాలేళ్ల పండుగగాను జరుపుకుంటారు. 108 దివ్య దేశాలతో పాటు తిరుమలలో కొలువై ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటుగా భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న విష్ణుమూర్తి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ రోజు ఉదయం నుండి భక్తులు ఉపవాస దీక్షలు చేసి భజనలు గోవిందనామాలతో స్వామిని సేవిస్తారు.